రంగా భాసిల్లుతున్న మైసూరు నగరంలోని శ్రీ గణపతి సచ్చిదానంద అవధూత దత్తపీఠం ఆవిర్భవించిన రోజు. ఈ పీఠం జనులకు జన్మతాపాలు పోగొట్టగల చలివేంద్రం, భక్తి జ్ఞాన వైరాగ్యాలకు ఆలవాలం. ఇది శ్రీ గురు సార్వభౌముల రాజనగరి శ్రీదత్త వాసస్థలి. ఇక్కడి విశ్వప్రార్థనా మందిరం శాంతి సంపదలకు నిలయం, ఆలోచనలకు విశ్రాంతి గృహం. ఈ పీఠం వేద విజ్ఞాన పరిశోధనలకు మూలస్థానం, స్వయం సేవకులకు మణిమందిరం. శ్రీపాద శ్రీవల్లభకాలం నుంచి ఆర్భాటరహితంగా అనుష్ఠాన ప్రధానంగా సాగివస్తూ కరపాత్ర యతీంద్రుల ద్వారా శ్రీ జయలక్ష్మీమాత అనుగ్రహంతో తనకు సంక్రమించిన అవధూత దత్తపీఠ పరంపర అవిచ్ఛిన్నంగా అనున్యూతంగా కొనసాగేందుకు పీఠాధిపత్య వ్యవస్థను నెలకొల్పాలని పూజ్య శ్రీ గణపతి సచ్చిదానంద గురుదేవులు సంకల్పించారు. అప్పటికే తన 7 సంవత్సరాల ప్రాయం నుండి ఆశ్రమవాసిగా ఉంటూ వేదాధ్యయనం, సంస్కృతాధ్యయనం, సంస్కృత సాహిత్యం, వేదాంత వ్యాకరణ శాస్త్రాలను అధ్యయనం చేస్తున్న హర్షవర్ధన శర్మపై శ్రీ స్వామీజీ వారి ప్రత్యేక దృష్టి పడింది. ఇతనే ఈ దత్తపీఠానికి ఉత్తర పీఠాధికారిగా ఉండటానికి అర్హుడని నిర్ణయించి మే 29, 2004న మంత్రపూర్వకంగా అభిషేకం చేసి జ్యేష్ఠ శుద్ధ దశమి సింహలగ్నంలో మధ్యాహ్నం 12:54 విశేషమైన సన్యాస దీక్ష ప్రదానం చేశారు శ్రీ స్వామీజీ. అప్పటి నుంచి దత్తపీఠానికి ఒక నూతన శకం ప్రారంభమైనది. శ్రీ స్వామీజీ వారి కర్మ మార్గం అనే గంగా చెరికి 2 పాయలు. మొదటిది పీఠాధిపతిగా వారు చేసే నిత్య కార్యాచరణ. నిత్య శ్రీచక్రార్చన, హోమం, నవరాత్రి మహోత్సవం వగైరాలన్నీ ఈ కోవలోకే వస్తాయి. వారు నిర్వహించే వేద పాఠశాల, స్మార్థ పాఠశాల, శాస్త్ర పాఠశాల వగైరాలు దీనికి బలాన్ని చేకూరుస్తాయి. ఈ ప్రవాహానికి 2వ పాయ సమాజ సేవ. నిస్వార్థ సేవాచరణయే ఈనాటి మానవ సమాజానికి ఉత్తమ కర్మ మార్గమనేది శ్రీ స్వామీజీ వారి సిద్ధాంతం. దీన్ని బలపరచడం కోసం శ్రీ స్వామీజీ వారి అంతరంగ తరంగ కెరటమై ఉద్భవించినదే శ్రీదత్తా హ్యుమేన్ సర్వీసెస్ సేవాదళ్ సంస్థ. ఎవరి సేవాదళ్, ఏమిటి వారి కార్యాచరణ అంటారా? రండి, మానవతా మణిమందిర ప్రాంగణంలోకి అడుగువేయండి. సద్గురు కనుసన్నలలో సేవ అనే సాధనా మార్గాన్ని అన్వేషించండి. అది 1964వ సంవత్సరం మైసూరు ఆశ్రమ స్థాపనకు పూర్వమే కెసరేలోని పిల్లలకు ఆదివారం పూట జరిగే గణపతి హోమ నిర్వహణలో శ్రీ స్వామీజీ వారు ఇచ్చే తర్ఫీదు క్రమంగా భావితరాలకు సేవ అనే సాధనా మార్గం అవుతుందని అప్పట్లో ఎవరూ ఊహించలేదు. ఆ తర్వాత 1966లో ఆశ్రమ స్థాపన అనంతరం శ్రీ స్వామీజీ స్వయంగా పిల్లలతో కలిసి పనిచేసేవారు. ఆ విధంగా స్వామీజీయే మొట్టమొదటి వాలంటీర్గా భావితరాలకు మార్గదర్శనం చేశారు.